జీవితం నాకు ఇయ్యవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పాపమునిదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమునిదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, చూపవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. వందనాలండి. వందనాలమ్మా. ఆమెని చక్కటి పాట పాడి ఆ దేవాదేవుని స్తుతించింది, ఘనపరిచింది. చక్కటి అర్థయుక్తమైన పాట. నిజంగా ఈ లోకంలో ఉన్న ఇప్పుడు అక్క వాళ్ళు కూడా మన కొయర్లో మంచి పాట నేర్పిస్తున్నారు, నమ్మో యేసునాథాన్ని. స్థావర జంగమ, మన స్థావరాలన్నీ జంగం వాళ్ళు ఎట్లా పాడుతూ పోతే అలాగుంటాయి. కానీ మనం కోరుకోవలసింది పరలోకమే మన అంతఃపురం. ఆ అంతఃపురానికి చేరాలనే మన తాపత్రయం ఉండాలి. మరొకసారి మనకు చక్కగా నేర్పించింది ఆమని గారు. నిజంగా కనికరించి దారి చూపించమని. చూడండి, ఈ కడవరి దినాల్లో మనం ఉంటుండగా మనం దేని కొరకు మన ఆరాటం, మన పోరాటం ఈ జీవితంలో. ఈ లోక జీవితం స్వల్పకాలమైంది, మన భవిష్యత్తు మహోజ్వలం. కానీ మన మజిలీలు దాటి మనం మనోబలం పొందుకు మనోహరంగా ఉండాలంటే ఎన్నో మజిలీలు మన యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో వస్తుంటాయి. కానీ నీకు తండ్రి అందుకే ఆ మధుర క్షణాలు వీక్షించే కన్నులు, విశ్వాస జీవితాన్ని నాకు ఇవ్వు. ఎందుకంటే నేను ఆ అంతఃపురానికి నేను చేరాలి, నేను ఆ జీలతో ముందుకు వస్తున్నాను. నేను ఎంతో చక్కగా చెప్పింది. నిన్ను నీ మహిమను చూసే మధుర క్షణాల్ని వీక్షించే కన్నులు, విశ్వాస జీవితం. పాపాన్ని ఎదిరించే శక్తి కావాలి. ప్రస్తుతం మనం ఉన్న రోజుల్లో ఎక్కడ చూసిన సమస్యల తోరణాలు ఎన్ని వస్తున్నాయో, ఇటువంటి అతలాకుతలమైన సమస్యలు. అటువంటి వాటిల్లో మనం ఉన్నప్పుడు మనలో ఉండాల్సింది ముఖ్యంగా పాపాన్ని ఎదిరించే శక్తి ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు సిలువలోనే మనకు ప్రేమించేది, క్షమించేది చూపించినాడు. తల్లిని అప్పగించినాడు యోహానికి. చూడండి, అంత చివరి స్టేజ్లో కూడా అలాగను మనం క్షమించాడు కూడా. తండ్రి వీరేం చేస్తున్నారు ఎరుగురని అలాగ ప్రేమించగలిగే శక్తి మనకు ఉండాలి. అలాగనే ఈ ఉద్రేకం ఉంటుంది మనకు కొన్నిసార్లు. ఎన్నెన్నో పరిస్థితులు, ఇట్లాంటి పరిస్థితుల్లో మానవ మాత్రం బలహీనం గనక అటువంటి ఉద్రేక పరిస్థితుల్లో సైతం మనకు ఉద్రేకాన్ని కలిగించేది చిన్న చిన్న అనుమానాలతో ఉండి సాతానుడే, అపవాది. కనుక అపవాదిని ఎదిరించే శక్తి, పోరాడే శుద్ధాత్మను మనకు దయచేయనైనా. వీటన్నిటికీ మూలం ప్రార్థనా జీవితం ఎలాగుండాలి? మోకాళ్ళ ప్రార్థన ఎటువంటిది పరలోక గవిని దాటి తాకి వచ్చేస్తుంది. ఒకవేళ ఆలస్యమైన మనకు అడిగేవన్నీ ఆయన ఆలస్యమైన అలక్ష్యం చేసే దేవాదేవుడు కనుక మనం అంతఃపురానికి, పరలోకమైన మన అంతఃపురమును చేరుకోవాలని అంటే అలాంటి తాపత్రయం మనకు ఉండాలి. అట్లాంటి మోకాళ్ళ జీవితంలో కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి మనకు. కన్నీటితో ఆయన్ని ప్రార్థిస్తే 2 కన్నీటి బొట్టు చాలు మందిరంలో ఇచ్చినామంటే ఆ దేవాదేవుడు వాటన్నిటి తన కవిల్లో పెట్టుకొని దాచిపెట్టుకొని ఉంటాడు. కాబట్టి మనం అందరం కలిసి దేనికోసం ఈ కడవరి దినాలు రాకులాడాలి, తాపత్రయపడాలి అని అంటే పరలోక రాజ్యంలో నాకు స్థానం ఈయన అనాలంటే మారు మనసు రక్షణ అనుభవం కాదు. మారు మనసుని పొందిన మనం ప్రేమించే స్వభావం, క్షమించే స్వభావం కూడా నేర్చుకోవాలి ఎట్ ద సేమ్ టైం. అలాగని పరిచర్యలో కూడా ముందుకెళ్ళేటట్టు ఎవరెవరికి ఎటువంటిది ఇచ్చినాడో ఆయన మన
ఎబిలిటీని చూడు, మన అవైలబిలిటీ ఎంత ఉందో చూసుకుంటూ మనకి ఎంత శక్తి సామర్థ్యం అలాగన ముందుకు వెళ్ళాలని చక్కటి పాట పాడిన ఆమని గారికి మరొకసారి మన ఎస్తేర్ ప్రేయర్ పార్టీస్ తరఫున ఆ దేవాదేవుని తరఫున వందనాలు చెల్లించుకుంటున్నానమ్మా. ఆమని వందనాలు. వందనాలు మా. వందనాలండి. వందనాలండి. చక్కటి పాట మేము వినింది ఇదే ఫస్ట్ టైం మా. మీ మందిరంలో బాగా పాడి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రాజమ్మ బోయిస్ గారు మనకు వర్తమానం అందిస్తారు మా, పిడుగురాల నుంచి. రాజమ్మ సిస్టర్ గురించి మనకందరికీ సుపరిచితురాలి, చాలా పర్యాయాల వాక్యం చెప్పింది. ఎలాగో వాక్యం చెప్పొద్దు కూడా మనకు తెలుసు, ఉన్నది ఉన్నట్టు పిండి కొట్టినట్టు చెప్పేసి ఏం దాచుకోదు. ఎవరైనా ఇలాంటి మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము బిలీవర్స్ అని ఆచారాలు కానీ చేస్తూ ఉన్నారా, అలాంటి విషయాలను కూడా తూచా తప్పకుండా చెప్పేస్తుంది డైరెక్ట్గా. కాబట్టి చక్కటి వర్తమానం మనకు అందించి చాలా పర్యాయాలు అందించారు. మరి ఎందుకో నేను రాత్రి పాపము అందువేలు ఆ విధంగా దీని మూలాన కొంచెం హెచ్చు తగ్గులు ఉంటూ రోడ్లలో పట్టినారు. ఆయన దేవుణ్ణి ప్రార్థన చేద్దాము, సంఘ పరిచర్యలో తోడుగుండాలి. బ్రదర్ బోయిస్ గారు దేవుని సన్నిధిలో ఉన్నారు. పాప ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కదా రాజమ్మ? అవునా? మ్యాథ్యూ గారు కదా ఇద్దరు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. వాడి గురించి కూడా ప్రార్థించండి. లూక్ బాబు ఇంట్లో ఉన్నాడు, నీ దగ్గర ఉంటాడు కదా? అవును. బాబుతో పరిచయం ఇంకా సంఘాలు కొన్ని ఉన్నాయి కదా రాజమ్మ గారు మీకు? అవును, కొంచెం తెలుసులేండి, ఎందుకంటే మాది నెల్లూరు. అలాగని కాబట్టి ఆ సంఘాలన్నిటి గురించి బిడ్డ ఒకటే పరిచర్య చేస్తుంది. చక్కగా స్త్రీల మధ్యలో పరిచర్య చేస్తుంది. అందరినీ ఏదైనా ఉంటే పొరపాటు సరిదిద్దుంది. కొన్ని విన్నాను నేను, నాకు అలా ఆకట్టుకున్నాయి అవన్నీ మొత్తం మీద. అంటే నేను ఉన్నట్టు చెప్పేస్తున్నాను, ఏమనుకోదు రాజమ్మ సిస్టర్, వితౌట్ యువర్ నాలెడ్జ్. కాబట్టి ఉన్నట్టు చెప్పేస్తుంది రాజమ్మ గారు. కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఆ దేవాదేవుని సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో ఈ రోజు మనకి ఏం వర్తమానం అందించాలని బిడ్డ ద్వారా మనకు చెప్పించాడో ఆ వర్తమానం ప్రతిరోజు మనకు చివరి దినాల్లో ఉంటుండగా ఎలాగుందంటే, మనకు నిజంగా ఈ జూమ్ ఇచ్చింది దేవాదేవుడు. కరోనా ఎందుకు వచ్చిందని బాధపడ్డాం, కానీ ఈ కరోనా పీరియడ్ నుంచి మనకి ఇచ్చాడు. ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరి బిడ్డల ద్వారా చక్కటి వర్తమానం, ఆ వర్తమానం ద్వారా ప్రవహించే నీటి జలాలు, జీవపు ఊటలను మనం ఎన్నుకోవాలి. అలాగ మనం ఆ వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకొని ప్రజ్వలించే జ్వాలలాగా చెలరేగుతాము ఆఖరి దినాలలో. అంత మాత్రమే కాదు, ఈ వాక్యం ద్వారా మనం ప్రకాశించే జ్యోతుల్లాగా వెలగాలి. అందుకే దేవాదేవుడు ఇటువంటి చక్కటి ఈ ప్రణాళికని సిద్ధం చేశారు. సిద్ధం చేయడానికి ఏర్పాటు చేసుకున్న బిడ్డ అక్కగారిని బట్టి కూడా మరొకసారి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అక్క ఫైర్ ప్రాక్టీస్ దగ్గరికి మందిరంకి వెళ్ళింది, మీటింగ్స్ ఉన్నాయి కనుక. కాబట్టి రాజమ్మ గారి గురించి అక్కగారు ఉంటే ఇంకా చెప్పేవారు. నాకు తెలిసినంతట్లో మనకు అనేక పర్యాయాలు వాక్య పరిచయం చేశారు కనుక ఈ సమయాన్ని రాజమ్మ గారికి అందిస్తున్నాను. రాజమ్మ సిస్టర్. అందరికీ వందనాలండి. జాగ్రత్తగా మళ్ళీ పోతే సమయం దొరకదు, కడవరి దినాల్లో ఉంటున్నాం. వాక్య కొరత అయితే చాలా కష్టం. ఆహార కొరత అయినా ఏదో ఒకటి తిని బ్రతకగలం, కానీ వాక్యం లేకపోతే చాలా కష్టపడతాం. మళ్ళీ మనం ఆ పరలోకమైన అంతఃపురంలో చేరుకోలేము. జాగ్రత్తగా ఉండి భయభక్తులతో ప్రతి ఒక్కరము బైబిల్ తీయడం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విందాం. అందరికీ వందనాలండి. దేవుని వాక్యం చదువుతున్నాము. నిర్గమాకాండము 1వ అధ్యాయము. మనందరికీ పరిచయమైన లేఖనాలని జ్ఞాపకం చేసుకున్నాము. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాం. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీల మంత్రసాలతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునీయడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని పరువుతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జన్మ విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతుకునియడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల వేళలో మీ సన్నిధిలో కొంతమంది మందిరంలో ఉండి పాటలు మరి ప్రాక్టీస్ అవ్వడానికి సిద్ధపడి వెళ్ళారు. వారికి తోడుగుండండి. అదే సమయంలో ఈ యొక్క కార్యక్రమం కూడా, ఈ జూమ్ మీటింగ్ ఆగిపోకుండా
మరి కేజీ ఆంటీ గారు ఎంతో బాధ్యతతో ఈ పనిని కొనసాగిస్తూ ఉండగా ప్రభువా మీరే మాకు సహాయం చేయండి. ఇప్పటి వరకు మీరు జరిగిస్తున్న ఈ పరిచర్య ధర్మమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము అయా. మరి కొద్ది మందిగా కూడుకొని ఉన్నాము, మాతో మీరు ఉన్నారు. మేము ఏ స్థలాల్లో ఉన్నప్పటికీ నీవన్నీ చోట్ల ఉన్నవాడవు అనువాడవునై ఉన్నారు తండ్రి. అందులకే మీకు స్తోత్రాలు. మహాదేవుడు అయిన మీ సన్నిధిలో మేము కనబడుతూ ఉండగా మీరే ఈ సమయంలో మాతో ఉండండి. ప్రభువా చదవబడిన వాక్యమును మా కొరకు ఆశీర్వదించండి. ఎన్నో సార్లు చదువుకున్నాము, నేర్చుకున్నాము. మరొకసారి ఈ దినం కూడా నాయన మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నందులకై మీకు స్తోత్రాలు. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నేను మాట్లాడడం ద్వారా నీ బిడ్డలకి ఏం ప్రయోజనం లేదు ప్రభువా. నీవు మా అందరితో ఏమి మాట్లాడాలో మీరు ఇష్టపడుతున్నారు ఆ మాటలు వినడానికి మరియవలే నాయన నీ సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ఉత్తమమైన మీ మాటలను మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. మా జీవితాలకు అవసరమైనది మేము మా హృదయాలు దాచిపెట్టుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. చేరి వచ్చిన మా సహోదరులందరినీ దీవించండి ప్రభా. ఇంకా ఎవరైనా మరి జూమ్ లో జాయిన్ అవ్వాలని ఆశతో ఉండి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి కూడాను అనుకూలపరచండి. ఈ సమయం మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖనాల ద్వారా ప్రభా మా జీవితాలలో ప్రభా మీరు మమ్మల్ని క్రమపరిచి మీకు ప్రభా మేము దగ్గరగా చేరి రావడానికి మమ్మల్ని బలపరచమని, దయతో బలహీనలు నన్ను బలపరిచి ఆదుకొనమని, నా నోట మీ మాటలు ఉంచి మహిమ పొందమని. ఇంకా ఎవరైనా ఈ కూడికలో నిన్ను నమ్ముకోకుండా ప్రభా వాక్యం వినడానికి ఉంటే వారితో కూడా మీరు మాట్లాడి వారు కూడా రక్షింపబడినట్లు నాయన నిత్య జీవమునకు వారసులుగునట్లు సహాయం చేయమని, ఈ కూడిక ద్వారా మీకు మహిమ, మా జీవితాలకు దీవెన, దిద్దుబాటు, హెచ్చరిక, పురికల్పు అనుగ్రహించమని, పాపికి రక్షణ కలిగించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రము. మరి మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ సమయంలో మరి పెద్దలైన వారు కేజీ ఆంటీ గారు, అలానే మరి జూమ్ లో చేరి వచ్చిన పెద్దలైన వారందరూ మరి ప్రేమించి ఇట్లా దేవుని వాక్యం మీతో కూడా కొంత సమయం పంచుకోవడానికి సమ్మతపడి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి కేజీ ఆంటీ నాకు 3 డేట్లు చెప్పారు. మరి ఆ డేటులో ఈ రోజే కన్ఫర్మ్ చేస్తారని అనుకోలేదు నేను. కానీ ఉదయకాలము మరి ఈ లింక్ లో ఉన్న దాన్ని బట్టి నేను ఈ రోజే వారి వాక్యం చెప్పాల్సి వస్తుందని నేను అనుకున్నాను. కనుక దేవుని ఉచితమైన కృప చేత దేవుడు రాత్రి నాకు ఎంతో సహాయం చేశాడు. మీ అందరితో కలిసి మరి దేవుని సన్నిధిలో కనపడటానికి ఆయన కృప చూపారు. కనుక చేరి వచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా కిజి ఆంటీ గారికి కూడాను నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పలుమార్లు మరి చిన్నదాన్ని అయినప్పటికీ నాకేమి వాక్య అనుభవం ఏమి లేదు. ఏ రోజు ఈ పల్లెలు తిరిగి ఏదో చేతనైన సువార్త పని చేస్తూ ఉన్నాం. కానీ మరి ముందు సిస్టర్ గారు చెప్పినట్టు ఏమి లేదు. నేనేమి అంత సామర్థ్యం గల దాన్ని ఏం కాదు. దేవుడు నాకు ఇచ్చిన మేరలో ఆయన సన్నిధిలో చేతనైనంత మట్టుకు మరి దేవుని పనిలో ఉన్నాము. మా కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం ఉదయకాలం నుండి మేము చాలా వేదనలో ఉన్నాము, నెమ్మది లేని వారంగా. కారణం ఏమంటే మేము పెదనెమిలిపూరి అనే ఒక ఊర్లో దేవుని పని చేస్తాము. అక్కడ చౌదరీస్ ప్రభువుని నమ్ముకున్నారు. అయితే సంఘంలో ఒక బాబు చనిపోయాడు శనివారం రాత్రి. చనిపోతే ఆదివారం పెందలకాడ ఆరాధన ముగించుకొని ఆ సమాధి కార్యక్రమం చేయవలసి వచ్చింది. అయితే ఆ ఊర్లో వాళ్ళు గత దినాల్లో మాకు మందిరం విషయంలో చాలా కీడు చేశారు. కట్టిన ప్రహరీని పడగొట్టారు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మా స్థలాల మధ్యలో నువ్వు మందిరం కట్టేవని చాలా గొడవలు పెట్టుకున్నారు. బ్రదర్ని కొట్టబోయారు చాలా సార్లు. మాటి మాటికి వచ్చి చొక్కా పట్టుకొని చాలా బెదిరించారు. ప్రహరీ పడగొట్టారు. ఎంతో కీడు చేశారు. కానీ ప్రభు కృపచేత అక్కడ నిలిచి ఎంతో భయంతో పనిచేస్తా ఉన్నాం మేము. ఇప్పటికీ ప్రహరీ లేదు ఆ మందిరం చుట్టూ. ఆ పడిపోయిన పిల్లర్స్ అవన్నీ అంతే ఉండిపోయినాయి. మాకు ధైర్యం చాలక బ్రదర్ ఉన్నప్పుడే కట్టడం మానుకొని మేము అదంతే వదిలేసాం. అయితే మొన్న అదే ఊర్లో బాబు చనిపోతే వాళ్ళు ఏమన్నారంటే మీరు ప్రార్థనలు చేసుకుంటూ మా యొక్క దానిలోనికి శ్మశానంలోనికి రావడానికి లేదు, మీరు ప్రార్థనలు చేస్తా కుదరదు మా దగ్గర అని చెప్పానని అన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా ప్రభువుని నమ్ముకున్నప్పుడు కూడా కొన్ని గొడవలు అయినాయి. అయితే వాళ్ళకి పొలం ఉండటం వలన మరి ఆ పొలంలోనే సమాధి
కార్యక్రమం జరిగింది. నిన్న ఆదివారం కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నాము. ఆ శ్మశానంలోనికి రానివ్వలేదు. అందువలన వేరుగా వారి పొలంలోనే వారి తల్లిగారి దగ్గరే ఆ సమాధి కార్యక్రమం చేయటం జరిగింది. ఇంకా మరి మా దగ్గర ఇంకా బీదలైన వారు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు, పొలాలు లేని వాళ్ళు ఉన్నారు. చౌదరీసే ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు వాళ్ళు ఈ పరిస్థితులు చూస్తే రేపు మేము వాళ్ళకంటే పొలం ఉంది కాబట్టి చేశారు, మరి మేము చనిపోతే మా పరిస్థితి ఏందని కొంత భీతి చెందారు. అయినా ప్రభు మీద ఆధారపడ్డాము. అందువలన మేము కొంత మనసులో వేదనతో పోరాటంతో ఈ స్థలాలలో దేవుని పని విషయంలో ఉన్నాము. మా కొరకు ప్రార్థన చెయ్యండి. ఇక్కడ అన్ని విధాల మరి శ్రమలు అనుభవిస్తున్నాం. మొదటి నుండి ప్రభు ఇప్పటి వరకు తోడుగా ఉన్నాడు. ఇక ముందు కూడాను ప్రభువే సహాయం చేసి సంఘాల క్షేమం కొరకు, నమ్ముకున్న బిడ్డలకి ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. అట్లానే మా దగ్గర సురేఖ అనే అమ్మాయి కూడాను చాలా ఆపదలో ఉంది. వారు కూడాను మరి అన్ని జనాంగం నుండి ప్రభువుని నమ్ముకున్నారు. అయితే తనకి వివాహం చేసేటప్పుడు ఆ బాబు ప్రభువుని నమ్ముకున్నాడని ఇచ్చాము. అయితే తను నిజంగా ముసుగు వేసుకున్నట్టే ఉన్నాడు. 2 బిడ్డల కన్నా తర్వాత తీసుకొచ్చి తన తల్లిగారింటికి వదిలి పెట్టేసి వెళ్ళాడు. అయితే ఆ పాపని మరి ఆపరేషన్లు 2 సిజరైన్లు జరిగినాయి. మరి ఏం జరిగిందో తను ఎగిరెగిరి తన్నటం వలన పొట్ట మీద మరి చాలా అపాయంలో ఉండి గర్భసంచి ఆ యొక్క పొరలు, తర్వాత పాస సంచి అవన్నీ డ్యామేజ్ అయిపోయి తర్వాత వాటి వలన ఇన్ఫెక్షన్ అయ్యి శనివారం రాత్రే ఆ పాపను కూడా సీరియస్ గా ఉందని తీసుకెళ్లి ఐసీలో ఉంచారు గుంటూరులో. ఈ విధంగా మరి సంఘాలలో ఎంతో సమస్యలతో ఆదరణ లేని వారంగా ఉన్నాము. ఆ పాప కోసం కూడాను మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మెట్టుకు ఆ బిడ్డకు ఆపరేషన్లు చేశారు. అయితే 30 కుట్లు దాకా పడినాయి, కానీ తనకి ఇంకా కోలుకోలేదు. ఎంతో అల్లాడిపోతా ఉంది. అదే సమయంలో మరి తన భర్త విషయం ఏమన్నా ఆలోచన చేసిందేమో, ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి కొంచెం మెంటల్ గా కూడా మాట్లాడుతుందని ఐసీలో ఉంచారు ఆ పాపని. ఈ కారణాల వలన సేవలు ఏదో ఒక సమస్యతో మేము సతమతమవుతూ ఉన్నాము. ప్రభువు ఆ కుటుంబాన్ని ఆదరించినట్లు, మరి దేవుడు ఆ బిడ్డనికి క్షేమం కలుగు చేయనట్లు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల చదువుల కోసం కూడాను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి పరిస్థితులలో మరి పౌలు చెప్పినట్లు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని బంధకాలలో ఉన్నప్పుడు కూడాను పౌలు మరి దేవుని పనిలో నమ్మకంగా సంతోషంగా సాగిపోయినట్లు ఇలాంటి ఇరుకు కలిగిన పరిస్థితులలో ప్రభు సహాయపడుతూ ఉన్నాడు. అందులోకే ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. మీరు కూడా సేవలు, ఈ ఇబ్బందులు, సంఘాలలో వచ్చే ఈ పరిస్థితులలో ప్రభువే మాకు సహాయపడినట్లు మా కోసం ప్రార్థన చేస్తున్నారు చాలా మంది తల్లులు. అంతేకాదు మరలా మా మా గురించి, మా యొక్క క్షేమమును గురించి మీరు దయతో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాం. మంచిది. మరి దేవుని వాక్యం కొద్దిసేపు నేను ఎక్కువ ఏం చదవలేను, కానీ కొన్ని దేవుడు నాకు ఇచ్చిన మేరలు కొన్ని మీతో పంచుకోవడానికి ప్రభు సహాయపడాలని ఆశపడుతూ ఉన్నాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఈ చరిత్ర మనకి అందరికీ తెలిసిన చరిత్రే. అలా దినాలలో మరి యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు విస్తరిస్తూ ఉన్నప్పుడు మరి ఐగుప్తు రాజు అతను చేసిన పనిని మనము చదువుకున్నాము. 15వ వచనం, మొదటి నిర్గమాకాండము 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీల మంత్రస్థానాలతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునీడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రస్థానాలు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునియగా, ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానాలను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగింది. అందుకు ఆ మంత్రస్థానాలు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తుల స్త్రీలు వంటి వారు కారు. కొద్దిసేపు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆ మంత్రస్థానాలను మరి ఫరో పిలిపించాడు, వారికి పని అప్పగించాడు. ఏమనంటే మగపిల్లలైతే వారిని చంపుడి, ఆడదైతే బ్రతకనివ్వుడి అని వారికి ఆజ్ఞాపించాడు. అయితే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏమంటే, హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు అని చెప్తా ఉన్నారు. అంటే వారు తమ యొక్క జనాంగం విషయమై వారు చక్కగా తెలుసుకున్నారనమాట. వారి జనాంగంలో ఇశ్రాయేలు జనాంగంలో అంటే హెబ్రీ స్త్రీలలో
వారు ఎలాగుంటారు, ఇవన్నీ వారు అంతా ధైర్యంగా చెప్పడానికి కారణం ఏమంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. అంతేకాదు దేవుడు వారికి అలాంటి ధైర్యాన్ని ఇచ్చి అలాగూ సాక్ష్యం ఇవ్వడానికి వారి కృప చూపాడు. వారి జనాంగం ఎలాంటి వారో వారికి అర్థమయ్యేటట్లు చేశాడు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు అంటే ఇక్కడ రెండు జనాంగాలు కనపడుతున్నారు, హెబ్రీలు ఐగుప్తీలు. బైబిల్లో ఉన్న జనాంగం కూడాను దేవుని ప్రజలు, దేవుని కాని ప్రజలు, దేవుడు లేని ప్రజలు లేదా అన్యులు, ఇలాగూ రెండు జనాంగాలుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాము. అయితే ఈ హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు, ఐగుప్తి స్త్రీలు వంటి వారు కారు అనేది వారి యొక్క ప్రత్యేకతను మనం ఇక్కడ గమనిస్తా ఉన్నామన్నమాట. వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారికి చదువు లేదు, కానీ మంత్రసాని పని చేస్తున్నప్పటికీ దేవుడు వారు అసలు ఏమై ఉన్నారో వారిని గురించి వారు తెలుసుకోగలిగే కృపను ప్రభు వారికి అనుగ్రహించాడు. అలాంటి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ జనాంగాన్ని గురించి చెప్పగలిగిన ఆ సామర్థ్యం, మేము ఫలానా హెబ్రీ స్త్రీలు ఏమై ఉన్నారో అది వారు ఎరగడానికి దేవుడు వారికి అలాంటి కృపను అనుగ్రహించాడు. కనుక మనము మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కారు. అలానే ఇప్పుడు ఆ దినాలలో యూదులు అన్యులు లేదా గ్రీస్ దేశస్తులు అని క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కల్లా ఉంది. అలానే అలానే మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది. మరియమ్మ మీరు చూసుకో మరియమ్మ, ప్లీజ్ మరియమ్మ. సరే వినండి, కానీ చెప్పండి. మనము కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. ప్రభు మన కొరకు రాసి ఉంచిన వచనాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కొన్ని మాటలు ప్రభు మన కొరకు రాసి ఉంచినవి మనము చదువుకుందాం. అలనాడు వారు ఐగుప్తి వంటి వారు కారు అని మంత్రసానులు సాక్ష్యం ఇచ్చారు. ప్రభు మనల్ని కూడా ఎలాగ ఉండమని పౌలు ద్వారా మరి చెప్పాడో మనము జ్ఞాపకం చేసుకుందాము. 6వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలై యుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వచనాలన్నీ మనం ఎరుగుదుము. మనము వేరుగా ఉండాలి. మనము అవిశ్వాసుల్లాగా ఉండకూడదు, అన్యజనుల్లాగా ఉండకూడదు. ఐగుప్తీలని మనము నిర్గమాకాండంలో మనం చదువుకున్నాము. అలాగ ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాము. మనము వారిలో మనము వారితో ఉన్నప్పుడు మనం ఎంత ప్రత్యేకంగా ఉండాలో ప్రభు ఈ లేఖనాల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం అవిశ్వాసులతో కలిసి ఉంటాం, ఇంటిలో ఉంటాం, సమాజంలో ఉంటాము, మరి ఆయా రకమైన బాధ్యతలు పనిభారాలలో కలిసి ఉంటాము. కానీ మన మనసులు వారితో కలిసి ఉండకుండా ఇక్కడ చెప్తున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. వారితో ఉంటాం కానీ మన మనస్సులు వారితో కలిసి ఉండకూడదు, అపవిత్రమైన దానిని ముట్టకుండా ఉండాలి. అంతేకాదు మనం అలా ఉంటున్నప్పుడు ప్రభు మనకి తోడై ఉంటాడు. ఆయన వాగ్దానము, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి కలిగారు ప్రభువు చెప్పుచున్నాడు. మనము వేజోడుగా ఉండకుండా, సాంగత్యము చేయకుండా, మనము పొత్తు కలవకుండా, మనం ఏమి మరి బెరియాలు లాంటి వాటితో సంబంధం పెట్టుకోకుండా మనం పాలు లేకుండా ఉంటే మనకి దేవుడు తోడై ఉంటాడు. కానీ ఈ దినాల్లో పరిస్థితులు, నిన్న మేము ఆ బాబు చనిపోయిన దగ్గరకు పోతే వాళ్ళు చెప్తున్నారు, మీరు ప్రార్థనే పెట్టుకొని మాకు అంటుని తీసేయండి, అప్పుడు మేము మా ఇళ్ల ముందు ముగ్గులు వేసుకుంటాము, మేము గుళ్ళకి వెళ్తాము, అప్పటి వరకు మేము వెళ్ళము. మీరు ఈ అంటుని మేము బాపుకో అంటు బాపుకోవాలంటే
మీరు చేసే ప్రార్థనలు మీరు చేసుకోండి, మీరు ముగించుకోండి, ఇన్ని రోజని ముగించుకోండి, మేము చేస్తామని లోకము వారిని బాధిస్తూ ఉన్నప్పుడు వారు చెప్తా ఉన్నారు, మేమేమి చెయ్యమని చెప్పి ఆ ఇంటిలో ఉన్న ఆ బాబు తన భార్య చెప్తా ఉన్నారనమాట. లోకము ఎప్పుడు కూడాను మనల్ని ఈడ్చుకు వెళ్ళాలని చూస్తా ఉంది పరిస్థితులు. కానీ మనము వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉన్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఒక సహోదరి చెప్తా ఉంది, నేను గనక ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే ఇంకా మామూలుగా ఉండదని చెప్పి అంటా ఉంది. అంటే నేను అన్నాను అప్పుడు, ప్రభు మరి వాళ్ళు వాళ్ళు మామూలుగా ఉండదని అంటే మరి ప్రభు సంగతి ఏంది, ప్రభు ఏం చేయడా నిన్ను, అందుకని వెళ్తున్నావా అని నేను అడిగాను అనమాట. అంటే లోకంలో ఉన్న వాటన్నిటితో పొత్తు కలిసి ఉంటే మనకేమి బాధలు కష్టాలు ఏమి రావు. కానీ మనము ప్రత్యేకంగా వెడలినప్పుడు మన బంధుమిత్రులతో, మన స్నేహితులతో, మన ఇరుగు పొరుగు వారితో మనము ఎక్కడ కూడాను ప్రభు చెప్పినట్టు మనము సాంగత్యము చేయకుండా బయలువెడలి ఉన్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. మనలో వాడికేంది, మనం పోతేనే కదా వాళ్ళు వచ్చేది, వాళ్ళు పిలిచినప్పుడు మనం పోకపోతే రేపు మనకెవరు వస్తారు, ఇలాంటివన్నీ లోక సంబంధమైనవి మనకున్నాయి. అయితే ప్రార్థన అన్న పేరు పెట్టుకుంటున్నామే గాని లోక సంబంధమైన అన్నీ చేస్తున్నాం. మేము కూడా ఒకప్పుడు తెలియక దేవరం పడనే ఊర్లో అందరూ అన్యజనులు అందరూ బ్రహ్మంగారి మఠం అని ఆ మఠంలో దిగి గురుకారణం తీసుకున్న వాళ్ళు. మొదట మా నాన్నగారు వెళ్ళారు అక్కడికి, ఆ తర్వాత మేము వెళ్ళాము. ఆ ఊర్లో ఏం చేసేవాళ్ళు అంటే, మీరు ప్రార్థన పెట్టండి అని చెప్పానంటే మాకు తెలియక మేము ప్రార్థనే కదా అని చెప్పి మేము ప్రార్థన పెడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి వాగు దగ్గర స్నానాలు చేసి బట్టలు మార్చుకొని వాళ్ళ కార్యాలన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. మాకు తెలియలేదు. తర్వాత మేము అవన్నీ చూసినప్పుడు నిదానంగా వాటన్నిటిని మేము మానుకున్నాము. ఏదైనా చనిపోయిన రోజే ప్రభువుని నమ్మితే వారి విషయంలో మనం సంఘపరంగా కార్యక్రమం చేయటం, తర్వాత ఇంకా అలాంటి ఏమి మేము చేయమని నెమ్మదిగా మేము తెలుసుకొని వాటన్నిటిని మానుకుని, ఒకప్పుడు తెలియక మేము కూడా చేసాము. కానీ తర్వాత ఎవ్వరు ఎన్ని అనుకున్నా కానీ ప్రభు కోసం మరి నిలబడుతున్నప్పుడు ప్రభువే మాకు సహాయపడుతూ వచ్చాడు. కనుక ప్రభు మాటలు, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉంటారు, సర్వశక్తి కలిగిన ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక మనము ప్రత్యేకంగా ఉండాలి. దేవుని యొక్క నమ్ముకున్న మనము దేవుని కొరకు ఎవరైనా కానీ మనము భయపడవలసిన అవసరం లేదు. మొర్దుకై ప్రభు కొరకు ఎలాగూ నిలబడ్డాడో, నేను యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను అని దేవుని కోసం ఎంత ప్రత్యేకంగా ఎవ్వరికి వంగకుండా లోబడకుండా అతడు చక్కగా దేవుని కొరకు నీతిగా నిలబడ్డాడు. మనం కూడా మన భక్తి జీవితాలలో ఈ లోకంలో ఉన్న ఎవ్వరికి భయపడక, అంతేకాదు మనం ఈ నిర్గమకాండలో మనం చూస్తే చివరికి వారు రాజు ఆజ్ఞకి కూడాను భయపడలేదు. వారు రాజు ఆజ్ఞాపించినప్పటికీ వారు ఆయన ఆజ్ఞను కూడాను తృణీకరించారనమాట. కనుక హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కారు. ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్నాము, ఆరాధన చేస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో కానుకలు ఇస్తున్నాము, ఎన్నో ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాము, అన్నీ చేస్తున్నాము. అదే సమయంలో లోకంతో పొత్తు కలిసి ఉండవలసిన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు మనము ప్రత్యేకంగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. అన్యుల వలె మనము ఉండకూడదు అని ప్రభు చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేతురు తన ప్రసంగంలో కూడాను 2వ అధ్యాయంలో 40వ వచనంలో చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖులే అన్న దగ్గర ఒక అంకిచ్చి ఏమని ఇచ్చాడో చూడండి, మీరు మూర్ఖులగని 2 అనిచ్చి ఇక్కడ అంటున్నాడు వంకరైన మనుషులు, వంకర టింకర మాటలు. నేను దేవుని వాక్యం చదువుకుంటుండగా మరి మనము రాజులు ఈ దైవ గ్రంథంలో ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట మీద ఎంత నిలబడతారో, ఆ మాట కోసం వారు తమ తమ వారు చేసింది ఆ మాట కొరకు ఎంతైనా చేస్తారు కానీ మాట మాత్రం తప్పరు. ఒక అన్యులు తమ మాట తప్పకుండా వారు అలాగుంటా ఉంటే మనము దేవుని కోసం మనం ఎంత వంకర బుద్ధితో ఎన్నిసార్లు మూర్ఖులకు ఈ తరం వారితో కలిసి ఉంటున్నామో
మనం ఆలోచన చేస్తే చాలా దుఃఖపడవలసిన పరిస్థితులు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, ఉద్యోగాల దగ్గర, చదువుల దగ్గర, మరి అంతేకాదు ఇంకా ఫంక్షన్స్, ఆయా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, ఆ తర్వాత మరి అనేక సార్లు మన అవసరతలలో అన్యులతో కలిసి మనం సహవాసం చేస్తే వాళ్ళు మనకు సహాయపడతారని, ఇలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు మనకి వంకర బుద్ధి అన్నమాట. మన చెడ్డ బుద్ధి ఇతరుల విషయంలో ఊరికనే రావాలి అని ఆశపడే బుద్ధి, అది ఎట్లాంటిదైనా పర్వాలేదు, దానిలో పవిత్రత లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త బోధలు వస్తా ఉన్నాయి, ఏదైనా ప్రార్థన చేసుకుంటే పవిత్రపరచబడుతుంది అని చెప్పాను. ఎన్నెన్నో ఇలాంటివన్నీ వంకర మాటలు, వంకర బుద్ధి. ప్రభువుని నమ్ముకున్నాము, అలాగుండకూడదని మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. వారు అడిగారు, మేమేం చెయ్యాలి అని అంటే, మూర్ఖులకి తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి. వారు వేరైతే, లోకంలో నుండి వేరైతే, వారు ప్రత్యేకంగా ఉంటే, వారు వంకర బుద్ధి లేకుండా, వారు స్థిరులుగా, వారు చక్కగా కుడి ఎడమలకు తొలగిపోకుండా నిటారుగా ఉన్నవారైతే వారు బోధలో ఉంటారు, వారు సహవాసంలో ఉంటారు, వారు రొట్టె విరుస్తారు, వారు ప్రార్థన చేస్తారు. నాకు చాలా వేదనకరమైన పరిస్థితి ఏంటంటే, శనివారం చూస్తే చాలా తక్కువ మంది ఉంటారు, ఆదివారం చూస్తే చాలా ఎక్కువ మంది ఉంటారు. అసలు మా చిన్నతనం అప్పుడు మేము నేర్చుకున్న భక్తి ఏమంటే, ఆదివారం రొట్టె విరవాలి అని అంటే శనివారం తప్పనిసరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. ఇంకా కొంతమంది పెద్ద తల్లులు మీలాంటి వారైతే బుధవారం కూడా ఉపవాసం ఉండేవాళ్ళు. అట్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎంతో సిద్ధపాటుతో మరి రొట్టె విరిచేవాళ్ళు, ఆదివారం ఆ కూడికలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత భయంకరం అంటే అసలు, మొన్న నాకు ఒక సహోదరుడు, మా దగ్గరే ఒక సహోదరుడు, వాళ్ళ గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు మేపటానికని వెళ్ళేటప్పుడు ఆ గొర్రెల్ని ముందు ప్రార్థన జరిపినాక వెళ్ళొచ్చు అని అంటే వస్తాడు. అసలు నిన్న ఆదివారం ఎంత దుఃఖకరం అంటే, రొట్టె విరిచే సమయం అప్పుడు ఫోన్ వచ్చిందంటే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. తనకి చదువు లేదు, ఎన్నోసార్లు చెప్తూ ఉన్నప్పటికీ అర్థం కావట్లేదు. అంటే అసలు ఆ యొక్క పవిత్రమైన సమయము, ఆ పరిస్థితులు ఎంత అర్థం చేసుకుంటున్నారు. నాకు అక్కడున్న స్థానిక సహోదరుడు చెప్తుంటే నేను చాలా బాధపడ్డాను. అంటే ఎంత లెక్కలేనితనం అయిపోయిందో, ఎంత ఎంత అస్థిరమైన బుద్ధో. ప్రార్థనలో ఉండి పవిత్రమైన సమయము, ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకునే సమయంలో, ఆయన పాపం చదువులేనోడు, ఏదో గొర్రెల విషయంలో మరి ఏదన్నా ఫోన్ వచ్చిందేమో తెలియదు, అన్యుడు కాబట్టి. కానీ కొంతమంది ఆ ఆ విలువైన ఆ సమయంలో అనాలోచనగా ఉంటాం, కొంతమంది నిద్రపోవటం, కొంతమంది అయితే మనవ సంతానంతో ఆడుకుంటా, వాళ్ళతో వ్యవహారం చేసుకుంటా, ఏదో పాత్ర వచ్చింది కాబట్టి పాత్రలో చెయ్యి వేయటం, ఇలాంటి వాళ్ళని నేను చాలా చూస్తా ఉన్నాను అనమాట. ఇవన్నీ వంకర మనుషులు చేసే పనులు. కానీ దేవునిలో మనము లోక సంబంధులంగా కాకుండా దేవుని పిల్లలంగా ఉంటే మనం బోధలో ఉంటాం, బోధ వింటాము. చాలా మంది రొట్టె విరిచి వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, వాళ్ళకి అసలు దేవుని సన్నిధి ఆదివారం అంతకంటే, ఆదివారంలో దేవుని సన్నిధి కంటే ఇంకా ముఖ్యమైన పని ఏందో అసలు వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు కూడా ఎంత అఫీషియల్ గా, ఎంత తల ఎత్తుకొని వెళ్తారు అసలు, మేము ఏదో సాధించామన్నట్టుగా. కొంతమంది కానుకలకు కొరకు స్తుతులు చెల్లించేటప్పుడు వెళ్ళిపోతారు అసలు. కానీ నిజంగా మూర్ఖులకి ఈ తరం వరకు వేరైన వారైతే, ప్రత్యేకమైన జనాంగం అయితే, దేవుని సంఘంలో చేర్చబడిన వారైతే బోధ వింటారు, సహవాసం చేస్తారు, రొట్టె విరుస్తారు, ప్రార్థన చేస్తారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు అని ఆ మంత్రసానులు రాజు దగ్గర చెప్పినట్టు, మన గురించి కూడా మన సంఘ పెద్దలు, మన సేవకులు, మన ఇరుగు పొరుగు వారు, మన ఇంటిలో వారు సాక్ష్యం ఇస్తారు, వారు అలాంటి వారు కాదు, వారు ఇలాగుంటారు, వారు దేవుని ప్రజలు అన్న సాక్ష్యము మనం కలిగి ఉండాలని ఈ లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కనుక దేవుని పిల్లలమైన మనము
ఏ ఏ విషయాలలో తప్పిపోతున్నాము? ప్రార్థనలో లేకుండా ఉన్నామా? చిన్న పని వస్తే ప్రార్థన కుడికి మానుకుంటాము. చిన్న బాధ వస్తే అసలు ఇక వాక్య కూడికి వెళ్ళము. ఏదైనా ముఖ్యమైన పని ఉందంటే దేవుని సన్నిధికి దానికంటే ముఖ్యమైన పని ఉండి వెళ్ళామని అంటారు. అసలు దేవుని సన్నిధిలో ఉండే దానికంటే ఇంక ముఖ్యమైన పని ఏంటి? మరియతో చెప్పాడు, మార్తతో చెప్పాడు కదా. మార్త అవసరమైంది ఒక్కటే, అది మరియ ఎంపిక చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు. ఆమె ఉత్తమమైనది ఎంపిక చేసుకుంది. నిజంగా మన జీవితంలో ఏంటి ఉత్తమమైంది? ఆయన సన్నిధే కదా, ఆయన వాక్యమే కదా, ఆయనతో సహవాసం చేయడమే కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడాను ఇది మంచిది. ఏంటి? ప్రార్థన చేయటము మంచిది. మంచిది, ఉత్తమమైంది, ఎవరు తీసివేయలేంది, ముఖ్యమైంది. వీటన్నిటిని వదిలిపెట్టి ఏవి పోగు చేసుకుంటున్నాము? అన్యులు పోగు చేసుకుంటా ఉన్నారు కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అన్నాడు అంటే దేవుని నమ్ముకున్న పిల్లలు అన్యజనుల వలె ఉండకూడదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మనము విచారపడకూడదు. అన్యజనులు వేషధారులు, అన్యజనులు అని 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ప్రభు మనకి అన్యజనులు, వేషధారులు అని ఎన్నోసార్లు ప్రభు ఎత్తి చెప్పాడు. అలాగైతే ప్రభు నమ్మిన మనము మన ప్రత్యేకత, ఇంటిలో మన సాక్ష్యం, సంఘములో మన సాక్ష్యం, సమాజంలో మన సాక్ష్యం, మనం ఉన్న స్థలంలో, అది చదువా, ఉద్యోగమా, వ్యవసాయమా, వ్యాపారమా, అది ఏదైనా కావచ్చు, దానిలో మన ప్రత్యేకత. ఫలానోళ్ళు ఇట్లా, ఫలానా వాళ్ళు ఇలాగ ఉండరు, ఇట్లా రారు, ఈ రోజు దేవుని సన్నిధిలో ఉంటారు, ఈ రోజు బైబిల్ స్టడీ, ఈ రోజు స్త్రీల కూడిక, ఈ రోజు ప్రార్థనా కూడిక ఉంటున్నామా? అలాంటి ప్రత్యేకత కలిగి ఉంటున్నామా? అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉంటున్నామా? దేవుడు సాక్ష్యం ఇస్తాడంటే తప్పనిసరిగా మనల్ని గురించి సాక్ష్యము ఇస్తాడు. చూడండి, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, దెస్సలోనికయులకు రాసిన అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వలన మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. కనుక పౌలు వారితో చెప్తున్నాడు, సహోదరులారా, మా వలన పొందిన బోధన ఆ ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. కనుక తొలగిపోవాలి, ప్రత్యేకంగా ఉండాలి. మనం ఏమి నేర్చుకున్నాం? మన పెద్దలు జోసఫయ్య గారు ఏమి నేర్పించారు మనకి? మన పెద్దలు వరప్రసాదయ్య గారు ఏమి నేర్పించారు మనకి? మన పెద్దలు మనకి దేవుని వాక్యం అందించేవారు. వారు ఏమి నేర్పించారు? మనం వారి దగ్గర ఏమి నేర్చుకున్నాము? ఆ నేర్చుకున్న ప్రకారం మనము అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగ మమ్మను పోలి నడుచుకున్న వలన మీకే తెలియను. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకోలేదంటే అక్రమంగా నడుచుకున్న వారు ఉన్నారు. అది కనుక బోధించే బోధ ప్రకారము కాక అక్రంగా నడుచుకునేవారు ఉన్నారు. వారి మధ్యలో నుండి మనము బయలువెళ్ళాలని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 5వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కనుక నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక, నిష్ఫలమైన అంధకార క్రియలలో. మన ఒక సోదరి ఫోన్ చేసింది, అక్క అమ్మాయికి నీళ్లు పోయాలక్క, స్నానం చేయించాలక్క అని. స్నానం రోజు చేస్తున్నారు కదా, నార్మల్ డెలివరీ రోజు చేయొచ్చు కదా స్నానం. ఆహా కాదు, మా వాళ్ళని పిలిపించాలక్క అని అన్నది.
అట్లా ఎందుకులేమ్మా, వద్దు, వాళ్ళ అత్తగారు ఏదన్నా అనుకుంటే ఆమెను ఏదో పిలిపించు, మనం ఏం చెయ్యం కదా అని అంటే, వాళ్ళు తేవలసినవన్నీ చాలా ఉంటాయి అక్క. అవన్నీ నీకెందుకమ్మా, ప్రభు నిన్ను రక్షించాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు, బిడ్డకి ఏం కావాలో అవన్నీ ఇస్తాడు అని అంటే నాతో సరేనంది. ఆ తర్వాత వేరే ఊర్లోకి హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్లో క్యాటరింగ్కి అంటే భోజనాలకి ఆర్డర్ ఇవ్వటానికి పోయిందంట. నన్ను వేరే సోదరి అడిగి, అక్క మరి ఆమెకు చెప్పిందంట, అమ్మాయికి నీళ్లు పోస్తున్నాము కనుక భోజనాలకి హోటల్లో ఆర్డర్ ఇద్దామని అని చెప్పి వచ్చానని. ఎక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ పెద్దలు కల్పించిన పద్ధతులు, పారంపర్యాచారముగా పెద్దలు కల్పించిన పద్ధతులను, దైవోపదేశాలని పోస్తున్నాయి. వీళ్ళేను ప్రార్థనేనని వీళ్ళు చెప్పుకుంటుంటే లోకస్తులు తమ ఆచారాల ప్రకారము అంధకార సంబంధమైన క్రియలలో పాలివారై ఉంటున్నారు. అయితే వాటిని ఏం చెయ్యాలి? ఖండించాలి. ఎలాగైనా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కనుక మనము ఒకవేళ క్రైస్తవ కుటుంబాలని పుట్టవచ్చు, అన్యులో కాకపోయినా కానీ మనము లోకంతో మిళితమై లోకంలో చేసే వాటన్నిటిని కూడా మనం తెలియకుండానే చేస్తూ ఉన్నాము. నిద్రించుచున్న నీవు మేల్కో, ఇంకా నిద్రలోనే ఉన్నావేమో, ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో అది తెలియటం లేదేమో. నీవు మేల్కో, నిద్రించుచున్న నీవు మేల్కొని నీవు దేవుని సన్నిధిలో నీవు మేల్కొని ఉండు. మరి అలాగూ ప్రత్యేకంగా ఉండని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం, పౌలు చెప్పిన జ్ఞాపకం చేసుకున్నాం, పేతురు చెప్పిన జ్ఞాపకం చేసుకున్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. 17వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుకున్నాను చూడండి. 17వ అధ్యాయము 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కనుక లోకము నన్ను ద్వేషించుచున్నది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషించును. ఎందుకు? నేను లోక సంబంధిని కాను, లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. ప్రియమైన తల్లులారా, సోదరీలారా, ఇంకెవరైనా సంఘంలో చేర్చబడినట్లుండి ఇంకా లోకస్తులుగా ఉంటే మన ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు లోక సంబంధులు కారు, లోకము దాని ఆశలు గతించును, దేవుని చిత్తం జరిగించు వాడు నిరంతరము నిలుచును. లోకంలో ఏముంది? శరీరాశ ఉంది. లోకంలో ఏముంది? నేత్రాశ ఉంది. లోకంలో ఏముంది? జీవపు డంబము ఉంది. ఈ లోకంలో ఉన్నాము, అయితే వీటన్నిటిని మనము జయించేడి వారంగా ఉండాలి. నేను లోక సంబంధిని కానని ప్రభు చెప్తున్నాడు, అయితే మీరు లోక సంబంధులు కారు. కారణం ఏమంటే నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అదే పేతురు పత్రికలు కూడా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, ఆయన ద్వేషింపబడ్డాడు, ఆయన దూషింపబడ్డాడు. కనుక మనం కూడాను లోకంతో స్నేహం చేయకుండా ప్రత్యేకంగా ఉండాలి. వారి వలె మనం ఉండకూడదు. వారి వలె వారు చేసే కార్యాలు అంధకార సంబంధమైన కార్యాలు. పేతురు పత్రికలు 1వ అధ్యాయం 19, మీరు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అన్నాడు. వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టాలి. మన జీవితంలో వ్యర్థమైన ఏవి అగురు ప్రార్థన చేశాడు, దేవా నేను చనిపోకముందు నాకు 2 దయచేయ్యా. ఏమంటే వ్యర్థమైనవి, అబద్ధములను నాకు దూరము చేయి. వ్యర్థమైనవి లోకంలో ఏంటి? వ్యర్థమైనవి అన్ని వ్యర్థమే. లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. వ్యర్థము. నా కొరకు నా తోటలు నాటించుకుంటునే, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటునే, నా కొరకు ఎన్నెన్నో చేశాను, అన్ని వ్యర్థమే. అయితే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఉంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థమో కాదు. లోకంలో ఉన్నదంతా వ్యర్థమే, కానీ ఏది నిలిచేది? ప్రభువునందు ప్రయాస. ప్రభు కొరకు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసుకున్నావా? రహస్యమందున్న చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రభువును బట్టి ధర్మకార్యం చేసేవా? దాన్ని బట్టి ప్రభు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఈ గ్రూపులు వచ్చిన కాడ నుంచి
ఎవరన్నా ఏదన్నా చేస్తే అది గ్రూపుల్లో పెడతా ఉన్నారు. నువ్వు ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేతికే తెలియకూడదు అని అంటే దానికి ఇంకొక పాఠం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏమని? మనం చేసేది తెలిస్తే ఇతరులు కూడా ప్రోత్సహింపబడి చేస్తారని. ఇలాగ సొంత ఆలోచనలు కాదు కానీ దేవుని వాక్య ప్రకారం మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువే కార్యాలన్నీ జరిగిస్తాడు. చాలా దుఃఖకరం. మొన్న నేను తెలియక ఒక స్థలానికి వెళ్ళాను. అది బ్రదరన్ సంఘం అంటేనే వెళ్ళాను. కానీ అక్కడికి వెళితే ఒక 6-7 గొట్టాలు పెట్టారు. ఒక ఒక 10 బాక్సుల దాకా సౌండ్ బాక్సులు పెట్టారు. మైకులో ఆ దేవుని పిల్లలు సమకూర్చుకున్న కానుకలు చదువుతా ఉన్నారు. ఎంత దుఃఖకరమో. నేనైతే చాలా బాధపడ్డాను. అయ్యో అలనాడు మరి ఏదైనా జరిగితే పూర్వీకులు తల మీద బూడిద పోసుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రభువా ఎంత సంఘాలలో ఎంత ఇట్లా తయారైపోతా ఉన్నారు. మన ప్రారంభకులు ఎంత రహస్యంగా దేవుని పనిని ఎంత నీతిగా నిష్టగా చేశారు. ఇప్పుడు ఏంది ఇలాగూ తయారవుతున్నాయని చాలా వేదన పడ్డాను. కనుక దేవుని పిల్లలారా మనం ఏది చేసినా కానీ మనము ఆ లోకములో వారు చేసినట్టు కాక మనము దేవుని ప్రజలము, ప్రత్యేకింపబడిన వారము. మనము ఇంకా అంధకారంలో లేము. మనము వెలుగు సంబంధులము. ఇంకా లోకంతో మనకు పొత్తు లేదు. మనము లోకంలో నుండి బయటికి వచ్చిన వారము. లోకం మనల్ని వెలివేయటం కాదు, మనమే లోకాన్ని వెలివేసిన వారము. కనుక ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి అని అంటే శరీర సంబంధమైన మనుషులకి ఇవి అర్థం కావు. ఎవరైతే ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నారో వారికి మాత్రమే ఈ సంగతులు అర్థమవుతాయి. యోహాను సువార్త 17:16 కూడాను ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోకం ఆయన ఎందుకు ద్వేషిస్తా ఉంది? పెద్దల పారంపర్యాచారం ప్రకారం విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, విశ్రాంతి దినాన బాగు చేస్తే తప్పు. కనుక ఆ లోకము దేవుని ద్వేషించింది, వారు ద్వేషించారు. మరి మనల్ని ఎందుకు ద్వేషించటం లేదు అని అంటే మనం వాళ్ళతో కలిసి పొత్తుగా ఉన్నాం. మాకు తెలిసిన ఒక సహోదరి ముస్లిమ్స్ మధ్య ఉంది. అయితే ఆమె చాలా కాలం నుంచి ఉంది. ఆమె ఒక క్రైస్తవురాలుగా ఆమె అర్థం కాలేదు. ఏదో ఒక రోజు తనకు శ్రమ వచ్చి పిలిచింది. మేము కూడా క్రైస్తవులమేనండి, ప్రార్థన చేద్దురుగానని. మరి ఇన్ని సంవత్సరాలు ఎలాగున్నారు మీరు అని అంటే వీళ్ళతోనే ఉన్నామండి, అందరూ బాగుంటారండి నాతో. రంజాన్ పండగప్పుడు వాళ్ళు మాకు బిర్యానీ తీసుకొచ్చి పెడతారు, సేమియా తెచ్చి పెడతారు, అన్ని అన్ని మాతో బాగా చేస్తారండి. మేము కూడా క్రిస్మస్ అప్పుడు వాళ్ళకి మంచిగా బిర్యానీ వండి పెడతానండి, మేము మాతో బాగుంటారండి. ఇంకా నువ్వు వారికి ప్రభుని గురించి ఏం ప్రకటించావు? నువ్వు వాళ్ళతో కలిసి ఉన్నావు కనుక వారిని ద్వేషించటం లేదు, వారిలో ఒకరుగా నిన్ను ఎంచుకున్నారు కనుక నువ్వు ప్రభుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి నేను ప్రభు మనిషిని అని నువ్వేం చెప్పలేదని ఆమెకు చెప్పాను. తర్వాత ఆవిడ తెలుసుకున్నారు, ప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా సంఘానికి దగ్గరలో నుండి ప్రభుని ఆరాధిస్తా ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, మనల్ని లోకము ద్వేషించకుండా ఉంది అని అంటే లోకంతో మనం పొత్తు కలిసి ఉంటా ఉన్నాము, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉంటా ఉన్నాము, చీకటితో మిళితమై ఉంటా ఉన్నాము, చీకటి కార్యాలు చేస్తా ఉన్నాం, పితృపారపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనము చేస్తూ ఉన్నాం. కనుక వాటన్నిటిని విడిచిపెట్టాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం. 52వ అధ్యాయం 11వ వచనం. పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఎక్కడ ఈ లోక మాలిన్యం అంటుదాదోదనని మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. అలనాడు సేవోపకరణాలు మోసేవారు, దేవాలయములో ఉన్నవన్నీ మోసేవారు. మనము పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తూ ఉన్నాము, పరిశుద్ధమైన దేవుని సన్నిధికి కొంత కానుకను మోసుకొని వెళుతూ ఉన్నాము, ఆయన సన్నిధిలోనికి వెళుతూ ఉన్నాము. అపవిత్రమైన దాన్ని దేనిని ముట్టక, మనము ఐగుప్తీయుల వలె ఉండక, ఆ ఆచారాలను ఆచరించే వారంగా ఉండక ప్రత్యేకంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో వారు
హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు అని చెప్పి వ్రాయబడ్డారు. కనుక మనము ఐగుప్తు స్త్రీలు వారు చురుకైన వారు కారు, వారు చాలా మందమతంగా ఉండేవాళ్ళు. వీళ్ళైతే చాలా చురుకైన వారు. అంత మాత్రమే కాదు, వారు ఇంకా ప్రసవించేటప్పుడు కూడాను రెండో కంటికి తెలియకుండా వారు కన్న బిడ్డలను వారు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. ఆ కష్ట సమయాల్లోనే కదా దైవజనుడైన మోషే బయటకు వచ్చాడు. నిజంగా ఈ తల్లుల యొక్క చరిత్ర ఎంత విశేషమైన చరిత్ర. కనుక చాలా చురుకుదనం, వారిలో సోమరితనం లేదు, చాలా చురుకైన వారు. మనము ఈ వాట్సాప్ లో ఈ షార్ట్స్ లాంటివి వస్తాయి, దానిలో ఇస్రాయేలీలు యవనస్తులైన పిల్లలు కూడాను ప్రతి ఇంటికి ఒక్కరు, ప్రతి ఆడపిల్ల కూడాను సైనికుల్లో చేరతారు. వారు వారి వారి అప్పుడప్పుడు ఈ సెల్లుల్లో చూస్తా ఉంటే వారు ఎంత సంతోషంగా ఆ సైన్యంలో చేరి ఆ ఆ గన్నులు తగిలించుకొని ఎంత సిద్ధపడుతూ ఉంటారో. యవనస్తులైన పిల్లలు, పెద్దవారు వారికి అప్పగించిన ఆ పనిలో వారు ఎంత నమ్మకంగా వారు తమ కుటుంబాలని విడిచి వెళ్తా ఉంటారు. అవన్నీ చూస్తా ఉన్నప్పుడు వారికి దేవుడిచ్చిన ఆ చురుకుదనం, ఆ సమర్పణ, వారికి దేశం కోసం వారు ఏదైనా చేయడానికి వారి సిద్ధపాటు చాలా గొప్పదని నేను ప్రభువుని స్తుతిస్తా ఉంటాను. కనుక దేవుని పిల్లలమైన మనం చురుకుదనం కూడా అవసరం. ఒక్కొక్కళ్ళు ప్రార్థనకి సిద్ధపడి 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 ఆ చీర తీసి పక్కనేసి, ఆ డ్రెస్ తీసి పక్కన పెట్టి, అది రాసి ఇది రాసి, చెప్పులు మార్చి, గాజులు మార్చి, దండలు మార్చి, అది చేసి, పరుసు బాగలేదని పరుసు మార్చి, కర్చీఫ్ బాగలేదని ఇవన్నీ చేసి వచ్చే తలకల్లా ఆఖరి స్థుతులు కూడా చెల్లించడం అయిపోతా ఉండిద్ది. ఒక్కొక్క అమ్మ పౌడర్ డబ్బా కనపడకపోతే ఎతికి రాసి అస్సలు దేవుని సన్నిధిలో కనపడేసరికల్లా అబ్బా అసలు అంత అయిపోతుంది అనమాట. ఎంత దుఃఖకరం. దేవుని పిల్లలం ఎంత చురుకుదనంగా ఉండాలి, ఎంత పరుగులెత్తుతూ ఉండాలి దేవుని పని కోసం. దేవుని ప్రజలారా, మనము ఈ యొక్క హెబ్రీ స్త్రీలు వారు చాలా చురుకైన వారు. వారు ఎంత భాగ్యవంతులు. దేవుడు మనకు కూడా ఇచ్చాడు, వాళ్లే కదా మనల్ని కూడాను, మనకు కూడా అలాంటి చురుకుదనం ఇచ్చాడు. మనం కూడాను పనిలో చురుకుదనంగా ఉండటం ఎంతైనా అవసరం. కానీ ఆత్మ సంబంధమైన చురుకుదనం లేదు. కానీ ఎలాంటి చురుకుదనం ఉందంటే, మనలో లోతు భార్య తల్లి ఎంత చురుగ్గా వెనక్కి తిరిగిందో పాపం. వద్దు అన్నదాన్ని చేసింది, చూడొద్దు అని బలవంతంగా తెచ్చి బయట పెట్టి ఆమెని నడిపిస్తా ఉన్నాను, చూడొద్దు అన్నా గాని ఆమెకి అసలు మనసంతా అక్కడే ఉందన్నమాట. అందుకని ప్రభు చెప్పిన మాటలు, నీ యొక్క ధనం ఎక్కడుండునో నీ హృదయమో అక్కడ ఉండును. కనుక మన మన హృదయాలు ఎక్కడ ఉండాలి? భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అని అంటున్నాడు. భూమి మీద మీరు ఏదైనా కూర్చుకుంటే ఇక్కడ చిమ్మిటి పడుతుంది, దొంగలు ఉంటారు, ఇక్కడ ఇక్కడ తుప్పు పడుతుంది, ఇక్కడ వద్దు. మీ ధనం పరలోకంలో కూర్చుకోనేనంటే మరి ఆ తల్లి ఏమేమిటి దాచిపెట్టిందో మరి వద్దన్నా కానీ తన మనసు టక్కున అలా తిరిగిపోయింది. అసలు దేవుని మాట ఎంత త్వరగా మర్చిపోతాము. అసలు దేవుని వాక్యాలు, ఎంతమంది సేవకులు మీ అనంతపురం వాళ్ళకైతే మరి ప్రతి సెకండ్ సాటర్డే ప్రతి ఆదివారం మళ్ళీ స్పెషల్ మీటింగ్స్, స్త్రీల మీటింగ్స్, మధ్య మధ్యలో సేవకులు, అసలు అక్కడ ఉన్న సేవకులు చెప్పే చాలక ఇంకా బయట వాళ్ళని పిలిచి కాన్ఫరెన్స్లు ఎన్ని వింటూ ఉన్నాము. ఎంత తొందరగా దేవుని మాటలు మర్చిపోతాము. దేవుని పిల్లలారా, అలాగుండకూడదు. మన చురుకుదనము లోక సంబంధమైన వాటిలో ఉండకూడదు. యెజబేలు కూడా ఆహాబుతో అంది, అసలు నీకెందుకయ్యా అంత దిగులు, నీకెందుకు, నేనుండానుగా. ఎవరు నష్టం తెచ్చుకుంటున్నారు? అజ్ఞానురాల్లాగా తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకున్న 3 రాళ్ళలాగా ఆ యొక్క త్వరగా మాట్లాడటం వల్ల త్వరగా వారు చేసిన ప్రవర్తనకు ఎంతో నష్టపోయారు. అట్లా నతల్య కూడాను తన బిడ్డల్ని చెరిపి వేసుకుంది. వ్యర్థమైన ఆలోచనలు చెప్పి వ్యర్థంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ దినాల్లో. ప్రార్థనాపూర్వకంగా బిడ్డల స్టడీస్ విషయంలో, ప్రార్థనాపూర్వకంగా వివాహ విషయాలలో అట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా చాలా తొందరపాటుగా చేయవలసిన భక్తి విషయంలో మన చురుకుదనం లేదు. కానీ దుష్టక్రియలు నేర్పించడానికి, దేవుని యొద్ద నుండి దూరం చేయడానికి, దేవుని పర్లేదు వాళ్ళే తెలుసుకుంటారులే, మనం వాళ్ళని బలవంతం చేస్తే తీసుకొచ్చే పని లేదు, వాళ్ళు తెలుసుకుంటారులే, వాళ్ళకి కూడాను మమ్మల్ని ఎట్ట మార్చాడు దేవుడు, వాళ్ళు కూడా అలా మారుస్తారులేనని విశ్వాసకి మరి కట్టటము, ఇలాంటి వ్యర్థమైన వాటి చేయటము అసలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇంకా వస్తీని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే
ఆమె కూడాను ఆమె కూడా విందుల్లో ఎంత నిమగ్నం అయిపోయిందో. రాజుగారు చెప్పాడు అని అంటే రాజుగారు చెబితే చెప్పాడు ఏందంట, నాకు లేదా ఇక్కడ పని, నేను చేయటం లేదా, నాకు విందులు లేవా, ఎంత లెక్కలేనితనము. ఈ రోజుల్లో అలాంటి సోదరులు నేను చాలా మందిని చూశాను. చాలా మందిని భర్తల్ని లెక్కలేనితనంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, అస్సలు ఒక డస్ట్బిన్ లో వేసే వేస్ట్ పేపర్ కంటే కూడా హీనాతిహీనంగా చూసేవాడు. మొన్న ఒక అమ్మాయి చిన్న విషయంలోనే భర్తను ఒంగబెట్టి గుద్దిందంట, ఇష్టానుసారంగా మాట్లాడుతుందంట. మొన్న ఒక తల్లి ఏడుస్తా ఉంది, అమ్మా ప్రభువుని నమ్ముకున్నారని మేము ఆ అమ్మాయిని చేసుకుంటే నా కొడుకు ఇప్పుడు పని మనిషి అయ్యాడమ్మా, ఆమె ఏదో సంపాదించే 30,000 కోసం అమ్మా వాడే అంట్లు గడగటం, వాడే అన్నం వండటం, వాడే కూర వండటం, వాడే పిల్లలకి నీళ్లు పోయటం, అమ్మా ఈ విధంగా చేస్తుందమ్మా, నేను చూడలేకపోతున్నానమ్మా. ఇలాంటి వారు ఎంతమంది సంఘాల్లో వస్తీల్లాగా పెత్తనాలు కట్టి ఆ నేను చేస్తున్నాను నాకేంటి, నా కష్టార్జితం తింటున్నారు కదా, నేను సంపాదిస్తూ వస్తున్నాను కదా, నేనేమాత్రం తక్కువ దాన్ని ఏం కాదు కదా, ఆయన మాట ఎందుకు వినాలి, ఆయనకి ఎందుకు లోబడాలి, నేను భక్తిలో తక్కువ, లేకపోతే ధనంలో తక్కువ, అందంలో తక్కువ, మా వాళ్ళ బలగం తక్కువ అని ఇలాగూ వస్తీల్లాగా ఇలాగూ వ్యర్థమైన వాటి విషయంలో చురుకుగా ఉండే వాళ్ళని మనం బైబిల్లో ఎంతో మంది చరిత్రలు మనం చదువుకుంటూ ఉన్నాము. ఇంకొక స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయంలో. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది. ఈమె ఏ విషయంలో చురుగ్గా ఉందో చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం నుండి, హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకొనినందున యాహోను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక ఇతడు ఆమె నిమిత్తం యాహోనును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి పిండెను. హేరోది అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత గాకపోయెను. ఎందుకనగా యాహోను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినం ఒకటి వచ్చాను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలియా దేశ ప్రముఖులకును విందు చేయించాను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనక, రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చిదని నా చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏం అడిగినా నీకు ఇచ్చిదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనేను గనుక ఆమె వెళ్ళి నేనేం అడిగిదని తన తల్లిని అడుగగా ఆమె బాప్తీసమిచ్చి యాహోను తల అడుగమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తీసమిచ్చి యాహోను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. రాజు బహు దుఃఖపడిన గాని తాను పెట్టుకొని ఒట్టు నిమిత్తమును తనతో కూర్చొని ఉన్న వారి నిమిత్తమున ఆమెకు ఈయను అననొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక్క బంట్రోతును పంపాను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి పళ్ళెముల తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యాహోను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచారు. ఎంత దుఃఖకరం అండి. అసలు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యాహోను. అలాంటి గొప్పవాడి విషయంలో ఈమె ఎంత పగబట్టిందండి, ఎంతకాలం నుంచి పగబట్టింది, చేసే పని తప్పు పని అని చెప్పినందుకు, న్యాయము కాదని చెప్పినందుకు 19వ వచనంలో హేరోది అతని మీద పగబట్టి, ఈనాడు కూడాను పరిస్థితులు ఇవే జరుగుతున్నాయి పరిస్థితులు. అందుకనే ప్రసంగిలో ఏమని వ్రాయబడ్డదంటే కొత్తది ఏమీ లేదు, మునుపు జరిగినదే ఇప్పుడును, పూర్వమందు ప్రవక్తలను హింసించారు, ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది. కనుక దేవుని వాక్యం ఎరిగిన మనము పరిస్థితులు ఎప్పుడు ఎలాగుంటాయో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా నిద్ర మేల్కొని మనము మృతులైన వారిలో మనము మేల్కొని ధైర్యముగా ప్రభు కొరకు వాక్య ధ్యానంతో ఉండవలసిన వారమైన. ఏం చురుకుదనం చూడండి, పిల్లకి డాన్స్ నేర్పించింది, అంతేకాదు దైవజనుని ఏం చేసింది, తల అడిగి తెప్పించుకుంది, పళ్ళెములో పెట్టి తన దగ్గర తల తెచ్చిచ్చారు. ఎంత పగండి, నిజంగా సోదరులు కనపడరు కానీ ఒక్కొక్కళ్ళకి ఎంతెంత పగో, ఎంత ఈర్ష్యో, ఎంత ద్వేషమో.
దురాశ గర్భమును ధరించి పాపము గనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ దురాశ, ఈ ఈర్ష్య, ఈ పగ, ఈ ద్వేషము, ఈ అసూయ మనము సౌలు దావీదు దగ్గర చూస్తాం. ఒక్క కేకకే 10,000 కొలది అన్నందుకే అతని మీద విషచూపు చూశారు. విషపు ఆలోచనలు ప్రారంభమైనవి ఒక్క మాటకే. కనుక సౌలు దావీదు విషయంలో కనుక దేవుని పిల్లలమైన మనము ఆ అసూయ, పగ, ద్వేషం వీటిలో చాలా తొందరపాటు. చాలా మంది కుటుంబాలు భర్త మాట్లాడుతూ ఉంటే భార్య ఫోన్ తీసుకొని నీకు తెలీదు, ఉండు నేను మాట్లాడతాను, అసలు నువ్వు ఊరుకో అని చాలా మంది భర్తల్ని అసలు ఏమి తెలియని వాళ్ళు దద్దమ్మల్లాగా చేసి వీళ్ళే రాణిస్తా ఉంటారు కుటుంబాన్ని. ఏ ఇంట్లోనైతే ఆడ మనిషి పెత్తనం ఉంటుందో ఆ ఇల్లు నిజంగా అభివృద్ధి పొందదు. దేవుడు మనకిచ్చిన శిరస్సును మనం గౌరవించాలి, మనం ప్రేమించాలి, మనం విధేయత చూపాలి, లోబడి ఉండాలి, వారికి లోబడి ఉండాలి అంతే. కనుక దేవుని పిల్లలు ఈమె ఏం చేసింది? పిల్లలకి నాట్యం నేర్పించడం మాత్రమే కాదు, పగబట్టి ఆ యొక్క శిష్యుడు బాప్తిసం ఇచ్చు యాహోను తల తెమ్మని అడిగింది. అది చూడండి, ఆయన ఒట్టు పెట్టుకున్న దాని నుంచి పక్కకు పోలేదు. దేవుని పిల్లలు మనం నూతన సంవత్సరం ఎన్ని ఒట్లు పెడతాం దేవుని దగ్గర? ఇంక ఈ సంవత్సరం తిట్టున్నానయ్యా క్షమించయ్యా, అట్టున్నానయ్యా క్షమించయ్యా, ఇంక అట్టుండనయ్యా ఎట్టుండనయ్యా, ఇంక ఇప్పుడు నేను సరిగా ఉంటానయ్యా. ఏదన్నా బాధ వచ్చినప్పుడు కూడా ఎంత ప్రాధేయపడతాము, మళ్ళీ ఆ బాధ తగ్గిపోగానేది. ఒక దేవుని కొరకు విరోధ కార్యం చేయటానికి ఒట్టు పెట్టుకున్నది అతడు తప్పిపోలేదు, అతడు వంకర బుద్ధిలో పోలేదు. కనుక మనం నేర్చుకోవలసింది అన్యులో అలాగూ దేవుని కొరకు అట్లాగా అంటే కీడు చేయడానికి, ఆ పగ తీర్చుకోవడానికి అలాంటివి మాట తప్పకుండా ఉంటా ఉంటే దేవుని కొరకు మనం ఎలాగ ఉండగలుగుతున్నామో మనం ప్రశ్న వేసుకోవాలి. రెండోది ఈమె చూడండి ఏ విషయంలో అసలు కూతురు అడగక తలకేనే యాహోను తల కావాలని అడిగాని తండ్రి దగ్గరికి ఆయన దగ్గరికి పంపించింది. కనుక దేవుని పిల్లలారా, వ్యర్థమైన వాటి కోసం మన చురుకుదనం కాదు కానీ ప్రార్థన చేసే విషయంలో, మేల్కొనే విషయంలో దివారాత్రులు రేయి మొదటి జామునే మనం దేవుని సన్నిధిలో లేచి నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం, వాక్య ధ్యానము కలిగి ఉన్నాము. రోమపత్రిక 16 అధ్యాయంలో ఉన్న స్త్రీలు ప్రభు కొరకు బహుగా ప్రయాసపడ్డారు. అలాంటి ప్రయాసపడే వారిలో చురుకుదనం కలిగి దేవుని మహిమ కొరకు మనం అలాగ నడుచుకోవాలని మనం ఈ హెబ్రీ స్త్రీల్లో నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వారు ప్రసవించేవారు, వారు ప్రయాసపడి ప్రసవేదనతో పిల్లలను కనేవారు. మన జీవితాల్లో కూడా మనం అనేక పిల్లలను కనుక్కునే వారంగా ఉండాలి. కొంతమందికి భౌతిక సంబంధమైన పిల్లలు లేకపోయినా కానీ ఆత్మ సంబంధంగా పిల్లలను మనము కనుక్కునే వారంగా ఉండాలి. ఒక గేదె ఉందంటే, ఒక గొర్రె ఉందంటే, ఒక మేక ఉందంటే సంవత్సరానికి 1, 2 ఈతలు ఈంతా ఉంటాయి. మరి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము దేవునిలో? మనకేమన్నా ప్రసవేదన ఉందా? పౌలు అంటాడు, క్రీస్తు సారూప్యం యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన. ఒకప్పుడు ప్రసవేదన పడ్డాం, ఇప్పుడు ఆగిపోయామా? ఇప్పుడు చేతగాట లేదా ఏడవటానికి, ప్రయాసపడటానికి చేతగాట లేదా? దేవుని పిల్లలమైన మనము ఈ ప్రసవేదన ద్వారా యొకేబేదు మోషేను కాపాడుకోగలిగింది. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక హెబ్రీ స్త్రీలు వారిలో ఉన్న ఆ యొక్క మంచి లక్షణాలను మనం చూస్తున్నప్పుడు అన్యుల వలె మనము ఉండకూడదు, వేషధారుల వలె మనం ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా మంత్రసాల దగ్గర నేర్చుకుంటే ఒక మాట చెప్పుకుందాము. వారు కలిసి ఆ మంత్రసానులు దేవునికి భయపడి మంత్రసానులు ఇద్దరు కలిసి 17వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 17వ వచనం నిర్గమాకాండంలో. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి 19వ వచనం అందుకు ఆ మంత్రసానులు అంటున్నారు. తర్వాత 20వ వచనము లేదా 21వ వచనం చూడండి, ఆ మంత్రసానులు వారు దేవునికి భయపడ్డారు. వారు కలిసి ఏక మనస్సుతో ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం కూర్చొని, కానీ మనస్సు ఏకంగా ఉందా? అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే వారు ఏక హృదయంతో, ఏకాత్మతో, ఏక మనసుతో వారు కలిసి ప్రార్థన చేశారు. కనుకనే ఆనాడు దినదినమునకు సంఘము క్షేమాభివృద్ధి పొందింది. మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవటం లేదు. మనసులు కలిసి పని చేయాలి. మంత్రసాలు వారు కలిసి వారికి దేవుని భయం ఉండటం వలన వారు కలిసి ఉండగలిగారు. వారు కలిసి
ఏక మనసుతో ఆయా హాస్పిటల్లో పేషెంట్ బయటకు వచ్చేటప్పుడు ఒక అమ్మ కొంత డబ్బులు అడిగిద్ది, ఇంకొక అమ్మ కొంత డబ్బులు అడిగిద్ది. మేము వాళ్ళకి ఇచ్చామని అంటే వాళ్ళకి ఇచ్చింది మాకేం తెలియదు, మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు కొన్ని హాస్పిటల్. వీళ్ళు అలా లేరు. వారు కలిసి రాజు ఎదుటి నిలబడ్డారు. వారు కలిసి మంత్రసాలు వారు హెబ్రీ స్త్రీల దగ్గరికి వారు కలిసి వెళ్ళారు. వారు కలిసి వెళ్ళడం ద్వారా విజయము సాధించారు. దేవుని పిల్లలమైన మనం ఆయా స్థలాల్లో ఉండొచ్చు, కానీ మన మనసులో కలిసి ఉండాలి. మనము దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం ఉంటే, మనం దేవునికి భయపడితే, మనం మనుషులకు భయపడకుండా ఉంటే, దేవునికి భయపడితే దేవుడు మనకు మేలు చేస్తాడు. అదే ఆ మాటలు మనం చదువుకున్నాము. దేవుడు వారికి మేలు చేశాడు. ఆ మాటలు దేవుడు ఆ మంత్రస్థానంలోకి మేలు చేశాను. 20వ వచనంలో ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాడు. దేవుని యొక్క భయం. ఈనాడు మనుషులకు దేవుని భయం ఉండటం లేదు. ప్రార్థనకు వస్తారు, చక్కగా పాటలు పాడతారు, వాక్యం వింటారు, ఆరాధన చేస్తారు, ఇంటికి వెళ్తారు, మళ్ళీ టీవీ ఆన్ చేస్తారు, ఇంకంతే. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, అక్క నేను ఏమని వెళ్ళనక్క ప్రార్థనకి, మా మావయ్యేనక్క ప్రార్థన 10 గంటలకైతే అప్పుడు దాకా టీవీలో చూడరాని అన్నీ చూస్తాడక్క. ప్రార్థన టైం అవుతుంది అనుకున్నప్పుడు ఆదల బాధల వెళ్ళి సిద్ధపడి వస్తాడు, ప్రారంభ ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడక్క. ఏమని విననక్క, నేను ఏమని వెళ్ళనక్క, అవిటివాడిని అయిపోయాను, నేనేమని వెళ్ళనక్క. నేను కూడా చాలా మంది సంఘ పెద్దల ఇళ్ళకి కూడా వెళ్తే నన్ను చూసి టక్కన టీవీ కట్టేస్తారు. సంఘ పెద్దల ఇళ్ళల్లో టీవీలు కట్టేయడం ఏంది? సరే, సంఘ పెద్దలు అట్ట పెట్టండి, సేవకుల పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి. అదేమనంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి వాక్యం చెప్పాలంటే లోక సంగతులు తెలియాలి అంటున్నారు. అసలు లోకంతో మనకేమి సంబంధం? దేవుని వాక్యం ఎంత ఎంత ధ్యానం చేయొచ్చు, ఎంత చదవచ్చు, చదువుట ఎందును, బోధించుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును. మన ప్రభు మనకి మాదిరి చూపించాడు కదా వాడుక చొప్పున. మనకి లోక సంబంధమేని మనకెందుకు వాడుక? ఒక్కొక్కళ్ళు అయితే అసలు సగం బీరువా కంటే పెద్దగా ఉంటాయి, పెద్ద పెద్ద టీవీలు ఉండొచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఉండొచ్చు. కానీ ఏ భయం కలిగి ఉంటున్నాము? దేవుని భయం కలిగి ఉంటున్నామా? కనుక దేవుని పిల్లలు మాటి మాటికి మనము హెచ్చరింపబడతా ఉన్నాము. నిన్ను లోకంలో ఏది ఈడ్చుకొని పోతుందో ఆ బలహీనత నుండి నువ్వు దేవుని సన్నిధిలోకి యథార్థంగా రావాలి. వంకరగా ఉన్నది ఏది కూడాను లెక్కలోనికి రాదు, లోపంగా ఉన్నది ఏది కూడాను లెక్కకు రాదు. కనుక మన లోటుపాట్లు మా దేవుని వాక్యం ఎదుట మనం సరిదిద్దుకుందాము, క్రమపరుచుకుందాము, దేవునికి భయపడదాం, దేవునికి లోబడి ఉందాము. నేనేం చేసినా ఏం పర్వాలేదు ప్రభువా, క్షమించయ్యా, ఏం చేస్తా అట్లా అయిపోయిందయ్యా, క్షమించయ్యి, ఒక్కసారికి ఇంకా నేను చేయకుండా ఉంటానయ్యా అని చెప్పని అప్పటికప్పుడు రొట్టె విరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును అంటున్నాడు. కనుక ప్రతిఫలము శీఘ్రంగా రాకపోయినా గానీ ఒకనాటికి తప్పనిసరిగా ఉండిద్ది. నేను ఇంకొక వచనం చదివి ప్రార్థన చేస్తానండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి చూడండి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయడి. న్యాయం జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించుచున్నావు. నీ వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు, వారిని క్షీణింప చేయుచున్నావు గాని వారు శిక్షకు లోబడనుకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారయ్యుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొని వారుగాను ఉన్నారు.
వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతుకులేరు గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయను, చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును, వాటిలో నుండి బయలుదేరి ప్రతి వాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించిన వారు వ్యభిచారము చేయొచ్చు, వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేను ఎట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దేవుని పిల్లలారా, మరలా మీరు ఈ మాటలన్నీ చదువుకోండి. ఆనాడు ప్రజలు ఎట్టున్నారు, ఈనాడు కూడా ప్రజలు అంతే ఉన్నారు. అయితే దేవుని పిల్లలము, ప్రత్యేకింపబడిన మనము, సంఘములో చేర్చబడిన మనము, పరిశుద్ధుల లెక్కలో పరిశుద్ధ స్త్రీలముగా చేర్చబడిన మనము, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలము మనము, మన భక్తి జీవితాల్లో మనం ఎలాగుంటున్నాము, మన ముఖాలు ఎలాగుంటున్నాయి? దేవుని వాక్యం ఏంటంటే 3వ వచనంలో, నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు, వారిని క్షీణింపజేయుచున్నావు గాని వారు శిక్షకు లోబడనలుకున్న రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. అస్సలు మల్లటానికి వాక్యం చెప్తారు, వాక్యం చదువుతారు, వాక్యం వింటారు గాని మల్లటానికి మాత్రం సమ్మతింపరు. రాతి కంటే ముఖాలు కఠినంగా చేసుకొని, పాపం వీళ్ళు ఇట్టున్నారు కదా, గనుల దగ్గర పోతే గనులు ఇంకా భయంకరంగా అంతే ఉన్నారు. కనుక దేవుని వాక్యమును వింటూ మన భక్తి జీవితాలు ఎలాగుంటున్నాయి? దేవునికి అంగీకారమైన భక్తి మనం చేస్తున్నాం. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనకి ప్రీతికరమైన సేవ చేస్తా ఉన్నామా? ఐగుప్తులు వంటి వారంగా కాక ప్రత్యేకమైన వారంగా ఉన్నామా? మన చురుకుదనము దేనిలో మాత్రమే కాదు, మనం దేవుని కొరకు ప్రసవించే వారంగా, ప్రయాసపడే వారంగా ఉన్నామా? లేదా లోక సంబంధుల వలె ఆ యొక్క భయము లేని, భక్తి లేని, దేవుడంటే భయము లేని స్త్రీలుగా, భర్త అంటే భయం లేని స్త్రీలుగా ఉన్నామా? అలాగవు మన జీవితాలు ఎలాగున్నామో మనము పరీక్ష చేసుకున్నాము. ఒక్క ఆయనను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నిన్ను గురించి కూడా అలాంటి సాక్ష్యం తప్పనిసరిగా ఇస్తాడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి కూడా, ఒకవేళ నువ్వు యథార్థ హృదయంతో భక్తి చేస్తున్నావా, ప్రభు నిన్ను గురించి కూడా అలాంటి సాక్ష్యం చెప్పిస్తాడు. 7వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన మిమ్మట నా సహోదరుడైన హనానికిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు. అతడు నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. సోదరిలారా, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడిని గురించి వ్రాయిస్తాడు. అందరికంటే ఎక్కువగా నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఎక్కువగా ప్రయాసపడి పరిచర్య చేస్తున్నావా? ఎక్కువగా నీ కష్టార్జితంలో సొమ్ము దేవునికి ఇస్తున్నావా? ఎక్కువగా దేవుని కోసం నువ్వు త్యాగం చేస్తూ ఉన్నావా? అయితే దేవుడు ఇదిగో ఈ హనన్యాను గురించి వ్రాయించాడు. అతడు నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు. ఒకవేళ మనుషులు గుర్తించలేకపోవచ్చు, నువ్వున్న స్థలములు నిన్ను ప్రత్యేకంగా ఎంచుకోలేకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు నీ యథార్థమైన ప్రవర్తన, నీ నమ్మకత్వము, నీ ప్రార్థన, నీ ప్రత్యేకత. నీవున్న నీ కులములో నుండి, నీవున్న నీ ఇంటిలో నుండి దేవుని కొరకు ఎంత నిష్ఠగా ఉన్నావో అవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. హనన్యాని గురించి వ్రాయించిన దేవుడు నిన్ను గురించి కూడా వ్రాయిస్తాడు. అలాగుగాక నీ ఇష్టానుసారంగా ఉంటే, పైకి భక్తి కలిగిన వారముగా ఉండి దాని శక్తిని ఆశ్రయింపకుండా ఉంటే దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, ప్రతి వాని క్రియల చొప్పున ఆయన జీతము ఇస్తాడు. కనుక మనం చేసే భక్తి జీవితాల్లో మనకి ఈ యొక్క మంత్రసాల సంగతి తెలుసు, హెబ్రీల స్త్రీల సంగతి తెలుసు. అయితే మన సంగతి మనం ఎరుగుదాము. మనం భక్తిలో ఎలాగ నడుచుకుంటున్నాము? దేవుని వాక్యానుసారంగా వింటూ ఉన్నామా? దేవుడు మనకి చెప్పింది మనం చేస్తూ ఉన్నామా? మనము లోకస్తుల్లాగా ఉంటున్నామా, లేకపోతే లోకంలో నుండి ప్రత్యేకింపబడ్డామా? తిమోతికి రాసిన పత్రికలో, అలానే తీతు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో మనము మన యొక్క అలంకరణ విషయంలో, మన వస్త్రాధారణ విషయంలో మనము ఎలాగూ సాధువైనట్టి, మృదువైనట్టి గుణాలను మనం ఎలాగ అక్షయాలంకారంగా ధరించుకొని ఉండాలో దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఆ ప్రకారం ఉంటున్నామా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5 వచనాలలో మనము భయభక్తులు గల వారమై ఉండాలని
దేవుని వాక్యము మన ద్వారా దూషింపబడకుండా ఉండాలని మనల్ని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. అలాగ ఉందాము, నమ్మకంగా ఉందాము, అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉందాము. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నిందారహితులముగా ఆయన ఎదుట మనము నిలబడదాం. ముడత గాని కళంకము గాని అట్టిది మనలో మరి ఏది కూడా లేకుండా ఉండటానికి ఎవరంతటికి వారము, ఒకరిని చూసి ఒకరం కాదు, ఒకరిని పోలి మనం కాదు, గాని మన ఎదుట మన ప్రభువు ఉన్నాడు. విశ్వాసన కర్తయ్య దానిని కొనసాగించువాడైనా ఏసు వైపు చూద్దాం. మనుషుల వైపు చూస్తే ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఏసు వైపు చూద్దాము, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన కొరకై భయపడదాము. ఆ ఏక మనసు కలిగి దేవుని పనిలో సాగిపోదాము. మన హృదయాలు కఠినపరుచుకుంటే మనం నష్టపోతామే గాని ప్రయోజనమేమీ లేదు. మంత్రసానులు వారు కలిసి ఉండుట ద్వారా వారికి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. దేహమును ఆత్మను చంపువానికే భయపడండి, దేహాన్ని చంపేవానికి. చాలా మంది, నేను ఒక సోదరి ఒక ఇంటికి వెళ్తే నేను ఆయన ఆ ఓనర్ చెప్తున్నాడు, ఈమె రోజు ప్రార్థనకి వెళ్తుంది, ఆదివారం వాళ్ళ భర్త మాంసం తెచ్చిన రోజే ప్రార్థనకు పోదు అని అంటే ఆదివారం మాంసం తెచ్చుకుంటే ప్రార్థనకి వెళ్ళదంటే నేను చెప్పాను, అమ్మా నీ భర్తకు చెప్పుకో, కన్నీరు గార్చి ప్రార్థన చేసుకో, అయ్యా చీకటితోనే మాంసం తీసుకురా, నేను చేసి పెట్టి నీకు వెళ్తాను ప్రార్థనకి అని చెప్పానని చెప్పుకోండి అని చెప్పాను అనమాట ఆ సహోదరితో. కనుక ఈ లోకంలో మన భక్తి జీవితాలు మనం ఇంటిలోనేమి, సంఘంలోనేమి, సమాజంలోనేమి మనము ప్రత్యేకంగా ఉన్నప్పుడు ప్రభు తప్పనిసరిగా మనకు ప్రతిఫలము ఇస్తాడు. ఇంకా ఈ కూడికలు ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకుండా నామకార్థంగా అమ్మ కోసం, అమ్మమ్మ కోసం, నాయనమ్మ కోసం, లేకపోతే స్నేహితురాల కోసం ప్రార్థనలో కూర్చున్నారేమో, యేసు ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని ఒక్కసారి తలపోసుకోండి. ఆయన కార్చిన రక్తధారలలో కడగబడండి. ఆయన ఇచ్చే నిత్య జీవానికి వారసులు కండి. ప్రభుని నమ్ముకోకుండా ఏం పర్లేదండి మేము ప్రేయర్కి వెళ్తామని చాలా మంది అంటారు. మన ఒక సహోదరి చెప్తుంది, నా కొడుకు పెళ్లి అయిపోయింది, కూతురు పెళ్లి కూడా అయిపోయాక అప్పుడు తీసుకుంటా బాప్తిస్తా అంటే, అప్పుడు దాకా మనం బ్రతుకుతామో చచ్చిపోతాం తెలియదు కదా. కొడుకు కోసం, కోడల కోసం, లేకపోతే ఒక నలుసు కోసం, లేకపోతే ఉద్యోగం వచ్చేదానికి, దీనికోసం కాదు, కానీ ఉన్న సమయంలోనే, ఉన్న క్షణంలోనే ప్రభు యేసుక్రీస్తు హృదయం ఇవ్వటం ఎంతైనా మంచిది. ఎవరి కోసమో కాదు ప్రభు నమ్ముకునేది, నీ ఆత్మరక్షణ కొరకు ప్రభు నీ కొరకు కార్చిన రక్తదారులో కడగబడాలి, నిత్య జీవానికి వారసులం కావాలి. కనుక దేవుని పిల్లలారా, ఈ మంత్రసాల ద్వారా, వారు ఇచ్చిన సాక్ష్యము ద్వారా, వారు చేసిన ఆ ప్రవర్తన ద్వారా ప్రభు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. మన భక్తి జీవితాల్లో ఇంకా ఎన్నో సంగతులు మనం నేర్చుకుందాము. అనేక ఆత్మల కొరకు ప్రయాసపడదాము. అపోస్తలుడైన పౌలుని గురించి, అతడు చెరసాల్లో ఉండి కూడా, శ్రమలలో ఉండి కూడాను ఒనేసిము లాంటి వారిని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఒకవేళ మనము చేతగాని స్థితిలో, వృద్ధాప్యములో, లేదా నాకులాగా బలహీన పరిస్థితులలో, లేదా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం అనేకులను ప్రభు కొరకు కనేవారంగా ఉండాలి, ప్రయాసపడే వారంగా ఉండాలి, ప్రసవేదన పడే వారంగా ఉండాలి, దేవుని కొరకు అనేకులను సంపాదించుకునే వారంగా ఉండాలి. మన బిడ్డలను మనము ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ ప్రభు మనకిచ్చిన బిడ్డలను అదిగా యొకేబేద కష్ట సమయంలో మోషేను సంపాదించుకొని ప్రభు కొరకు, ప్రభు జనాంగం కొరకు ప్రయోజకులుగా చేసినట్లు మనం కూడా ప్రభు మనకిచ్చిన బిడ్డలను ప్రభు కొరకై మనము పెంచుకొని వారిని ప్రభుకు అప్పగించుకునే వారంగా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకై ఆశీర్వదించి దీవించనుగాక. చాలా ఓరిమితో ఇప్పటి వరకు మరి వాక్యము విన్న మీ అందరికీ కూడాను ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాం. మా కోసం ప్రార్థన చేయండి. నేను కూడా అందరి కోసం ప్రార్థన చేస్తా ఉంటాను. మేము చేసే చిన్న పని కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వందనాలండి. వందనాలు రాజమ్మ సిస్టర్, చక్కటి వర్తమానం విన్నాను కదా. ఫస్ట్ సిస్టర్ అన్నారు కానీ అన్ని వివరాలు పిన్ టు పెన్ విన్నారు కదా. ఈ విధంగా ఏ విధంగా ఆడవాళ్ళు చూడండి